ఒక ఊర్లో ఒక అమాయకుడు ఉండేవాడు. అమాయకుడు అంటే పెద్దగా తెలివితేటలేమీ లేనివాడన్నమాట. ఒకసారి అతను బ్రతకటానికి ఏదైనా వ్యాపారం చేద్దామని బట్టల మూట నెత్తిన పెట్టుకొని ఒక్కొక్క ఊరే తిరుగుతూ చీకటి పడే సమయానికి ఒక అడవిలోకి వచ్చాడు. అప్పటికే బాగా తిరిగి తిరిగి అలసిపోవటంతో బట్టల మూట ఒక చెట్టు చాటున దాచిపెట్టి ఆ దారిలోనే అడ్డంగా పడి నిద్రపోయాడు. అది అమావాస్య. ముందే ముందో వెనకే ముందో తెలియనంత చిక్కని చీకటి. ఆ చీకట్లో కొందరు దొంగలు దొంగతనానికని ఆ దారిలో పోతూ ఉన్నారు. ఈ అమాయకుడు దారి మధ్యలో పడుకొనున్నాడు. దానితో ఒక దొంగ చూసుకోక కాలు తగిలి దబీమని కింద పడ్డాడు. వాడు బాధతో ఎవడో గాని చూడు దారికడ్డంగా ఎంత పెద్ద మొద్దు వేశాడో అన్నాడు. దొంగ కాలు తగలడంతో నిద్రలేచిన అమాయకుడు, ఎవర్రా మీరు? బంగారం లాంటి మనిషిని పట్టుకొని ముద్దంటారా? కొంచెమన్నా బుద్ధుందా మీకు అని అరిచాడు. ఆ మాటలు విన్న దొంగలు, హరెరే, వీడెవరో మనిషిలా ఉన్నాడే అని వెంటనే వచ్చి వాణ్ణి పట్టుకున్నారు. కాగడా వెలుగులో చూస్తే వాడు మట్టి కొట్టుకుపోయిన బట్టలతో, చింపిరి జుట్టుతో, మాసిపోయిన గడ్డంతో ఒట్టి పేదవాణిలా కనపడ్డాడు. దాంతో ఒక దొంగ, పద పద, వీని మొగం చూస్తే ఇళ్ల ముందు అడుక్కు తినేవాడిలా ఉన్నాడు. వీని దగ్గర ఏముంటాయి అన్నాడు. ఆ మాటలకు అమాయకుడు కోపంగా, తిరిగి తిరిగి బట్టలు మాసినంత మాత్రాన మరీ అంత తక్కువగా చేసి మాట్లాడడమేనా? నేనేమీ అడుక్కు తినేవాణ్ణి కాదు, వ్యాపారస్తుణ్ణి. కావాలంటే చూడండి నా చెట్టు పక్కన బట్టల మూటలు అన్నాడు. దాంతో దొంగలు వాణ్ణి పట్టుకొని తలా ఒక తన్ను తన్ని బట్టల మూట తీసుకుని పోసాగారు. అది చూసిన వాడు పరిగెత్తుకుంటూ వాళ్ళకు అడ్డం పోయి, ఈ బట్టలు కట్టుకుంటారా అమ్ముకుంటారా అని అడిగాడు. దానికి వాళ్ళు, కట్టుకుంటే కట్టుకుంటాము, అమ్ముకుంటే అమ్ముకుంటాం, మధ్యలో నీకెందుకు అన్నారు కోపంగా. ఏం లేదన్నా, అమ్మేటట్లయితే కొంచెం తక్కువకు నాకే అమ్మండి, 3000 ఇస్తా అన్నాడు. ఏంటి 3000? అంత డబ్బు ఎక్కడుందిరా నీ దగ్గర అన్నాడు ఒక దొంగ. ఎంత మాట అన్నావు? మాంసం తింటున్నాం కదా అని ఎముకలు మెడలో వేసుకొని తిరుగుతారా ఎవరన్నా? డబ్బులు పైజేబులో ఎందుకుంటాయి? మీలాంటి దొంగలకు కనపడకుండా లోపలెక్కడో దాచిపెట్టుకుంటాం అన్నాడు. అయితే వీని దగ్గర డబ్బులు మస్తుగున్నాయన్నమాట అనుకొని అందరూ చుట్టుమూగి కింద మీద అంతా వెతికి చొక్కా లోపల దాచిపెట్టుకున్న డబ్బులన్నీ తీసుకున్నారు. వాళ్ళు పోతూ ఉంటే మళ్ళీ అమాయకుడు ఉరుక్కుంటూ పోయి వాళ్ళకు అడ్డం పడి, నా దగ్గర తినడానికి కూడా లేకుండా ఉన్నదంతా దోచేశారు. ఇక నేనేం చెయ్యాలి? నన్ను కూడా మీతో పాటు తీసుకుపోండి. మీరేం చెయ్యమంటే అది చేస్తా. ఏదో తినటానికింత అన్నం పడేస్తే చాలు అని అడుక్కోసాగాడు. దానితో ఆ దొంగలు, సరే, మేము చెప్పినట్లే చెయ్యాలి చూడు అని వాణ్ణి తీసుకుపోయారు. వాళ్ళు ఆ రోజు అమాయకుడుండే ఊరికే దొంగతనానికి పోయారు. ఒక ఇల్లు బాగా కనపడడంతో అందులో దూరారు. వీడు కూడా వాళ్ళతో పాటు లోపలికి దూరుతూ, అన్నా అన్నా లోపల ఏం చెయ్యాలి అని అడిగాడు. ఏముంది, చప్పుడు కాకుండా బంగారమో వెండి దొరికినవన్నీ దొరికినట్లుగా మూటగట్టేసే అన్నారు. దానికి వాడు, వెండి బంగారమా, అవి ఎలా ఉంటాయి అని మళ్ళీ అడిగాడు. ఏముందిరా, పచ్చదంతా బంగారము, తెల్లదంతా వెండి, ఆ మాత్రం తెలియదా అన్నారు వాళ్ళు. సరేనని ఆ అమాయకుడు లోపలికి వెళ్ళాడు. చప్పుడు కాకుండా ఒక్కొక్క గదే దాటుతూ వంటింట్లోకి పోయాడు. అక్కడ ఒక అవ్వ పండుకొని ఉంది. ఆ గదిలో సత్తుగిన్నెలన్నీ తెల్లగా మెరిసిపోతుంటే కంచు పాత్రలన్నీ పచ్చగా దగదలాడుతూ కనపడ్డాయి. హబ్బా, ఎంత బంగారం, ఎంత వెండి అని సంబరపడిపోతూ వాటిని ఒక్కొక్కటే తీసి మూటలో వేసుకోసాగాడు. కాసేపటికి మూట నిండిపోయింది. ఇంకా ఏం చెయ్యాలబ్బా అని ఆలోచిస్తుంటే ఇంకా ఏం చెయ్యాలబ్బా అని ఆలోచిస్తుంటే వంటింట్లో చక్కెర, నెయ్యి, సేమ్యాలు, పాలు కనపడ్డాయి. అవన్నీ చూడగానే వానికి నోరూరింది. అబ్బా, పాయసం తిని ఎన్నాళ్ళైందో, వాళ్ళందరూ దొంగతనం పూర్తి చేసేలోగా పాయసం చేసుకొని తాగేద్దాం అనుకొని పొయ్యి అంటించి పాయసం చేయసాగాడు. ఆ గదిలోనే అవ్వ పడుకుంది కదా, ఆమె చెయ్యి కడుపు మీద పెట్టుకొనుంది. కాసేపటికే నిద్రలో ఆ చెయ్యి కిందికి చాచింది. అది చూసిన అమాయకుడు అవ్వ పాయసం కోసం చెయ్యి చాపుతుందేమో అనుకుని, ఉండవే ముసల్దానా, చూసేదానికన్నే చేసేవాడికే తొందర ఎక్కువని కొద్దిసేపు ఆగలేవా, కాగానే ఇస్తా అంటూ చెయ్యి తీసి మరలా కడుపు మీద పెట్టాడు. కాసేపటికి మరలా నిద్రలో అవ్వ చెయ్యి పక్కకు చాపింది. అది చూసిన అమాయకుడు, ఏంటా తొందర, ఎప్పుడు తిండి మొహం చూడలేని దాని మాదిరిగా
ఒక్క నిమిషమాగు అయిపోయిందిలే అని గిన్నె దించి గంటెతో వేడివేడి పాయసం తీసుకొచ్చి అవ్వ చేతిలో పోశాడు. అంతే, ఒక్కసారిగా చెయ్యి సుర్రుమనేసరికి అవ్వ ఓరి నాయనో ఓరి దేవుడో నా చెయ్యి ఎవరో కాల్చేశాడు రోయ్ అంటూ గట్టిగా అరుస్తూ పైకి లేచింది. ఆ అరుపులకు భయపడిన అమాయకుడు పరిగెత్తబోయి మూటను కొట్టుకున్నాడు. అంతే, దానిలోని గిన్నెలన్నీ ధనధనా పెద్ద పెద్ద చప్పుడు చేస్తూ కింద పడ్డాయి. ఆ చప్పుళ్లకు అవ్వ అరుపులకు ఇంట్లో వాళ్లే కాక వీధి వీధంతా ఉలిక్కిపడి లేచారు. దొంగలంతా సామాన్ తీసుకుని పారిపోతూ కనపడ్డారు. వెంటనే జనాలంతా ఎక్కడ వాళ్ళని అక్కడ పట్టుకుని మెత్తగా తన్నారు. అమాయకుడు ఆ ఊరోడే కాబట్టి వాని గురించి అందరికీ తెలుసు కాబట్టి ఏం చేయలేదు. తరువాత జరిగినదంతా తెలుసుకొని నువ్వు అమాయకుడివైనా చాలా మంచి పనే జరిగింది. ఆ దొంగలు ఇట్లాంటి వాళ్ళు కాదు, పెద్ద గజ దొంగలు. చుట్టుపక్కల 7 14 ఊర్లలో వీళ్ల పేరు చెప్తేనే హడలు. వీళ్లను ఎవరు పట్టిస్తారో వాళ్లకు ₹1,00,000 ఇస్తామని ఎన్నోసార్లు దండోరా వేశారు. ఎవరూ పట్టుకోలేకపోయారు. ఈరోజు నీ వల్ల దొరికారని చెప్పి వాణ్ణి దొంగల్ని తీసుకొని రాజు దగ్గరకు పోయారు. రాజు జరిగినదంతా తెలుసుకొని పడి పడి నవ్వుతూ ఏదేమైనా నీ వల్లే వాళ్ళు పట్టుబడ్డారు అని చెప్పి ₹1,00,000 వానికిచ్చాడు. దాంతో అమాయకుడు హాయిగా పెండి చేసుకుని పిల్లా పాపాలతో కాలి మీద కాలేసుకొని దర్జాగా బ్రతికాడు.